పరిస్థితి దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు కూడా ఇక్కడుండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే 55,000 ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం. దగ్గర 29,000 మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం, మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికి ఆదర్శం ఇది. ఒక ల్యాండ్ కొనాలంటే, లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా, లేకుంటే ఒక మంచి పనికి ఒక దేవాలయం కట్టాలన్నా భూమి ఇవ్వని ఈ రోజుల్లో ఇక్కడుండే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమి ఇస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపవాదులు వేశారు. ఇక్కడుండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు. ఇంకొక పక్కన ఇక్కడుండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి ఉపయోగించుకుని రోడ్లు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ, పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది. దాన్ని అమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది. దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని. ఇక్కడొచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ కానీ, అదే మాదిరిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునే వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం. ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు, అపహాస్యం చేశారు, విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉండే విషయాలు. మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూశారు, బూజు పట్టిపోయినాయి, కొన్ని డోర్స్ అన్ని పోయినాయి, కొన్ని అయితే ఎరగొట్టారు, విధ్వంసం చేశారు. ఎన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేయాలనో అన్ని కార్యక్రమాలు. ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీదనే కేసులు పెట్టారు. కాంట్రాక్టర్ల మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోచుకొని పోయే పరిస్థితికి వచ్చారు. అడిగితే వాళ్ళను కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణం, చాలా దౌర్జన్యం. ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను. ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే, మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్ తో ఎక్కడికో వెళ్లవలసిన ఈ రాజధాని ఈ తొమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్ లేసిన ఫౌండేషన్ కానీ, కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితికి వచ్చింది. ముందు ఒక మాట చెప్పాను, ఒక టెండర్ పిలిచి రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి, కనీసం ఒక క్లారిటీ వస్తుంది, ఒక విజిబిలిటీ వస్తుంది. అంత లోపల మనం అంతా కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా 11 సీట్లే వీళ్ళు గెలిచారు. కొంతమంది ఓట్లేశారు. ఓట్లేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా? ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్ ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని, మాకే సంబంధం పోలవరం అని, అభివృద్ధి అంటే అదేంటని. అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారు కానీ,
వివిధ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఇక్కడ ప్రభుత్వం గాని